పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్లో చదివే విద్యార్థులకు పూర్తి శుభ్రంగా నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిన బాధ్యత సంబంధిత ప్రిన్సిపల్పై ఉందని జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి అన్నారు. భోజనం, పాఠశాలల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి దేవరకొండ డివిజన్ కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిని, స్టోర్ రూమ్, తరగతి గదులను తనిఖీ చేశారు. వంటగదిలో వంటవారితో మాట్లాడుతూ ఎంతమంది వంటవాళ్లు ఉన్నారని, కొత్త, పాత బియ్యం కలిపి పెడుతున్నారా, విడివిడిగా పెడుతున్నారా అని ప్రశ్నించారు. అక్కడే కట్ చేసిన కూరగాయల చెత్త ఉండగా గమనించి దూరంగా ఎందుకు ఉంచలేదని ప్రశ్నించారు. అలాగే వంటగదిలో పొగచూరటంపై శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అంతేకాక చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే వంట వండాలని, కూరగాయలు కడిగిన తర్వాతే వండాలని, అలాగే బియ్యం సైతం బాగా శుభ్రం చేసి కడగాలని ఆదేశించారు. వంటవారు, టీచర్లు నిర్లక్ష్యం కారణంగా ఏ ఒక్క విద్యార్థి అనారోగ్యానికి గురికావటానికి వీల్లేదని, ఒకవేళ అలాంటిది జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రిన్సిపల్ గదిలో పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుల రిజిస్టర్లను, స్టాక్ రిజిస్టర్, ఇండెంట్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి తప్పులు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హెల్త్ సూపర్వైజర్ వస్తున్నారా, విధులకు సరిగా వస్తున్నారా అని అడిగారు. స్టాక్ రిజిస్టర్ పరిశీలిస్తూ స్టాక్ ఎంత వస్తుంది అని అడిగారు. గుడ్లు, చికెన్ పరిశీలిస్తూ గత 15 రోజులుగా పాఠశాలకు గుడ్లు సరఫరా లేకపోవడంపై ఇండెంట్ ఎందుకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భంగా అక్కడి నుండి గుడ్ల సరఫరా కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడి గుడ్లు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సరిత, కేర్ టేకర్ కవితలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బియ్యం నిల్వ ఉంచిన గదిని తనిఖీ చేసి బియ్యాన్ని వెరిఫై చేశారు. ఎంత బియ్యం వచ్చింది, రిసీవ్ చేసుకున్నప్పుడు ఉన్న వివరాలన్నింటినీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ విద్యార్థితో ఆర్గానిక్, ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి అడిగారు. వాటికి సంబంధించి బ్లాక్ బోర్డుపై వివరించారు. పీరియాడిక్ టేబుల్ చదివారా, కెమిస్ట్రీలో ఉన్న స్కోప్ భవిష్యత్తులో బాగా ఉంటుందని, కెమిస్ట్రీకి రకరకాల ఉపకార వేతనాలు లభిస్తాయని, కెమిస్ట్రీ చాలా ముఖ్యమని అన్నారు. అనంతరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ తరగతి గదికి వెళ్లి కలెక్టర్, టీచర్ మంచి ఇంజనీర్, డాక్టర్ కావాలంటే ఏం చెయ్యాలి, ఎలా చదవాలి అని అడిగారు. చిత్తశుద్ధి, ఆశావాద దృక్పథం ఉంటే దేన్నైనా సాధించవచ్చునని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ అహ్మద్ అన్వర్ తదితరులు ఉన్నారు.